బాబాయ్ మొన్న బాగానే నడిచినావుగా ఏమైంది? చదువు కావట్లేదా? ఆరోగ్యం బాగలేదా? మీకోసం అన్నం తీసుకొచ్చిన, తింటావా? ఈ తాతయ్య పరిస్థితి బాగలేదు, మొత్తం ఘోరంగా ఉన్నది. ఇంట్లో ఆడవాళ్ళు ఎవరు లేరా మీకు? వీళ్ళు చూడండి, ఆడవాళ్ళు ఎవరు లేరు, ఇద్దరు అన్నదమ్ములు ఉంటారు. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను వచ్చేసి మీ భగవత్ అండి. ఇక్కడ ఇద్దరు వ్యక్తులు పెళ్లి కాకుండా ఇద్దరు బ్యాచిలర్గా ఉండడం వల్ల అన్నం వండుకునే కాడ చాలా ఇబ్బందిగా ఉంటే వాళ్ళకు ఫుడ్ తీసుకొచ్చానండి. ఈ ఇద్దరు అన్నదమ్ములకి ఈరోజు భోజనం వేస్తున్నానండి. భోజనం పెడదామని తీసుకొచ్చాను. చిన్నగా 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 తీసుకో. భోజనం ఇస్తున్నానండి దానికి. ఇక వీళ్ళు వంట రూమ్ అండి. పాపం ఏం వండుకోలేదు, చూద్దాం. ఖరాబ్ అయిపోయిన వంకాయ కూర ఉంది. అయ్యో ఏం లేదు, నీళ్ళు పట్టుకున్నారు. చూస్తున్నారుగా వీళ్ళ పరిస్థితి ఘోరంగా ఉందండి. రిపోర్ట్ చూపిస్తున్నాడండి. మీకు ఆడవాళ్ళు ఎవరు లేరా? మీ అన్న చెల్లెలు ఎవరు బంధువులు లేరా? చుట్టాలు ఎవరు లేరానే? లేరా? అందరు చనిపోయారా? నీకు కొడుకులు ఉన్నారా? ఈయనకు చెవులు చెప్తే అర్థం కావట్లేదు. ఎవరు లేరా? ఇద్దరు ఉన్నారు. మీరిద్దరేనా? మీకు పెళ్ళిళ్ళు కాలేదా? పెళ్ళి కాలేదా? పెళ్ళి కాలేదా నీకు? కాలేదా? ఇద్దరికి కాలేదా? అయ్యో, మరి వంట ఎట్లా చేస్తావు? నేను వండుతాను. నువ్వే వండుతావు? ఇవాళ ఏంది వండలేదు వంట? కంట్రోల్ బియ్యం. ఇవాళ వండలేదేంది వంట? వంటానా? నేనే సరిగ్గా వంట ఇవాళ ఎందుకు చేయలేదు? వంట అన్నము ఎందుకు వండలేదు ఇవాళ? ఈరోజు ఇంకా బియ్యం లేవా? ఉన్నాయా? శాత కాక వండలేదా? ఓపిక లేక తెల్లారి పడుకుంటాను వచ్చి పంటాను. అయ్యో మధ్యాహ్నం ఇంతసేపు నేను గడసేపు మళ్ళీ పడి కూర్చుంటు. కొంచెం మంచిగా ఉంటాను, కొంచెం లేస్తాను. తీసుకోపో, మళ్ళీ ఒకసారి హాస్పిటల్ తీసుకుపోవు. గవర్నమెంట్ తీసుకోకపోతే ఆయన ఉండలేదు, నేనేం చేయాలి? చూపెట్టాలి రిపోర్ట్. అవునప్పుడు ఎవరైనా ఏం చెప్తారన్న. ఇది పరిస్థితి అండి. పెళ్లి లేదు, అంటే పెళ్లిళ్ళు చేసుకోకుండా ఇద్దరు బ్యాచులర్గా ఉన్నారు. వంటకాడ ఇబ్బంది అవుతుంది. వాళ్ళ అన్నయ్య బాగలేక, ఆరోగ్యం బాగలేక హాస్పిటల్ తీసుకుపోతున్నట్ట. ఉండలేదు. భోజనం వండుకునే నైట్ అంతా నిద్ర లేక భోజనం వండుకోగా చాలా ఇబ్బంది పడుతున్నారు. అందుకే వీళ్ళు ఇద్దరు కోసం భోజనం తీసుకొచ్చాను.